జై శ్రీరామ్. ఈరోజు నుంచి మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 నేర్చుకుందాం. ఏదైనా ఒక చట్టాన్ని డీటెయిల్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ చదవాలి చట్టాన్ని, తర్వాత ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ ఓన్లీ మీకు గుర్తుంటుంది ఆ చట్టం కొన్నేళ్ళు. సరే, ఈ వీడియోస్ చాలామంది ఎడ్యుకేషన్ పరంగా చూస్తుంటారు కాబట్టి హౌ టు రిమెంబర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దాని గురించి ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. అండ్ నేను మధ్యలో క్విజ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇవి బెనిఫిషియల్ అవుతాయి ఖచ్చితంగా. ఎవరైతే సిఏ చదువుకుంటున్నారో, సిఏ ఇంటర్, బీకామ్, ఇంకెవరికి ఉపయోగపడితే వాళ్ళకి. సరే, ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంట్రడక్షన్ మనం నేర్చుకుందాం. సరే, మీ అందరికి తెలుసు, కాన్స్టిట్యూషన్ తెలుసు మీ అందరికీ. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సుప్రీం లా ఆఫ్ ఇండియా. దానికి మించిన లా లేదు ఇండియాలో. ఏదన్నా లా పుట్టాలంటే కాన్స్టిట్యూషన్ నుంచే పుట్టాలి. అందుకనే కాన్స్టిట్యూషన్ రాసిన వాడిని దేవుళ్ళుగాను, బాగా తెలివైన వాళ్ళుగాను మనం భావిస్తూ ఉంటాం. సరే, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కాన్స్టిట్యూషన్ నుంచి పుట్టింది. ఆర్టికల్ 366 ఆఫ్ కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ ట్యాక్స్ డిఫైన్ చేశారు. ఆర్టికల్ 366లో డిఫైన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ లీవ్ చేయొచ్చు అని కాన్స్టిట్యూషన్లో ఉంది. కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉందో అదే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నోటి మీద లేదా ముక్కు మీద వేలేసుకుని ఫాలో అవ్వాలి కంపల్సరీగా. కాన్స్టిట్యూషన్లో లేదనుకోండి, సపోజ్ జిఎస్టీ తీసుకోండి, 102 అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ టు కరెక్షన్. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి జిఎస్టీ ఇలా తెచ్చారు. జిఎస్టీ ఇలా ఉండాలి అని రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగాన్ని అమెండ్ చేసి జిఎస్టీ తెచ్చారు. సరే, అవన్నీ మనం ముందు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జిఎస్టీ సబ్జెక్ట్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. సరే, రాజ్యాంగంలో ఉంటేనే ఏదైనా చట్టం చేయడానికి వీలవుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని చట్టాలు చేసే అధికారం ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి కొన్ని చట్టాలు చేసే అధికారం ఉంటుంది, స్టేట్ సెంట్రల్ మ్యూచువల్ కోఆపరేషన్ మీద కొన్ని చట్టాలు చేసే అధికారం ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో ఉందండి. సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంటు ఏ మ్యాటర్స్ మీద లాస్ ఫామ్ చేయొచ్చో యూనియన్ లిస్ట్ అనే లిస్టులో ఆ మ్యాటర్స్ అన్నీ రికార్డ్ చేసి ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఏ మ్యాటర్స్లో చట్టాలు చేయొచ్చో స్టేట్ లిస్ట్లో ఆ మ్యాటర్స్ అన్నీ రాస్తున్నాయి. మ్యూచువల్ కోఆపరేషన్, స్టేట్ అండ్ సెంట్రల్ మ్యూచువల్ కోఆపరేషన్ మీద ఏ చట్టాలు ఫామ్ చేయొచ్చో కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి. ఇలా 3 లిస్టులు ఉంటాయి. ఏ గవర్నమెంట్ ఏ చట్టాలను ఫామ్ చేయొచ్చు. ఇది కాన్స్టిట్యూషన్లో ఇలా ఉంటుంది. సరే, ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961తో పాటు ఇంకా అడిషనల్గా చాలా ఉంటాయండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంటే ఎప్పుడో 1961లో వచ్చింది. ఓల్డ్ లా, రేట్లు చేంజ్ అవుతాయి, కొన్ని లూప్ హోల్స్ కనుక్కుంటారు మేధావులు, కొంతమంది కోర్టు దాకా పోతారు, కోర్టు జడ్జిమెంట్, జ్యుడిషియల్ డెసిషన్స్ వస్తాయి. ఇవన్నీ లానే కదా. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? Income Tax Act 1961 includes not only Income Tax Act 1961,
ఫైనాన్స్ యాక్ట్స్, యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్, ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడతారు కదా ఫిబ్రవరిలో. దీన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని అంటారు. దీనిలో అమెండెడ్ రేట్స్ కానీ, స్టాండర్డ్ డిడక్షన్స్, శాలరీస్ స్టాండర్డ్ డిడక్షన్స్ పెంచడం తగ్గించడం కానీ, స్లాబ్ రేట్స్, డిఫాల్ట్ రీజన్, నార్మల్ ప్రొవిజన్స్, ఆ స్లాబ్ రేట్స్ తగ్గించడం పెంచడం కానీ ఇవన్నీ ఉంటాయండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంక్లూడ్స్ యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్. సరే, కొన్ని కోర్టు దాకా వెళ్తాయి, వదలరు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏముంటుందంటే మాకు ఇంత ట్యాక్స్ రావాలంట, నేను అంత కట్టనంటాడు ఎస్ఎస్సి. కోర్టుకు పోతారు, కోర్టు ఏది చెప్తే అదే లా. జుడిషియల్ డెసిషన్ ఈజ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సరే, నెంబర్ 3, కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సర్క్యులర్స్ ఇష్యూ చేస్తుంది, నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తుంది, కొన్ని ప్రొవిజన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇష్యూ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే మొత్తం. వీటన్నింటినీ కలిపి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటారు. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? ఇదంతా కలిపితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సరే, నెక్స్ట్ మనం ఇండియా అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అంటే మనకు తెలుసు 28 స్టేట్స్, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం కలిపి ఇండియా అంటాం. అలా కాదు ఇన్కమ్ ట్యాక్స్లో. ఇండియన్ వాటర్స్ ఆల్సో ఈజ్ ఏ ఇండియా. ఇండియన్ వాటర్స్ ఏంటి? ఇదేంది కొత్తగా పెట్టినాను. సపోజ్ నేను విశాఖపట్నంలో ఉన్నాను అనుకోండి. విశాఖపట్నం నుంచి సీ లోపలికి, అంటే సముద్రం లోపలికి, కిందికి అడ్డంగా హారిజాంటల్ అప్ టు 12 నాటికల్ మైల్స్, అంటే 22 కిలోమీటర్స్ ఫ్రమ్ సీ బేస్ లైన్, ఆర్కే బీచ్ నుంచి లోపలికి 22 కిలోమీటర్లు కూడా ఇండియానే. ఎందుకు ఇలా డిఫైన్ చేశారు? నెక్స్ట్ వస్తుంది రెసిడెన్షియల్ స్టేటస్ అని. ఎవరిని పడితే వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ కట్టమనరు. సపోజ్ ఎవడన్నా టూరిస్టు మన దేశం వచ్చి ఒక వారం రోజులు, నెల రోజులు ఉండిపోదామని వచ్చాడు అనుకోండి. ఎవరు మా దేశం వచ్చి 30 రోజులు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టేట్టు ఊరుకుంటాడా? వాళ్ళు టూరిస్ట్ రావటం మానేస్తాడు. అర్థమవుతుందా మీకు? ఒక క్రైటీరియా ఉందండి మన దేశంలో. ఎవరు ట్యాక్స్ కట్టాలి, ఎవరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అందుకని ఒక క్రైటీరియా ఉంది. ఎవరైతే మన దేశంలో రెసిడెంట్ అవుతారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కొన్ని సందర్భాల్లో నాన్ రెసిడెంట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకోండి. అవి మనం చూద్దాం. సరే, రెసిడెన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ వస్తుంది, ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అని. సరే, బేసిక్గా ఏమనండి, ప్రీవియస్ ఇయర్ అంటే సపోజ్ 2024లో మనం ఉన్నాం. ఇది అసెస్మెంట్ ఇయర్ అనుకుందాం. 2023 ప్రీవియస్ ఇయర్ అవుతుంది. అంటే ఒక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం మీద ఇంకో సంవత్సరంలో ట్యాక్స్ కట్టాలి. ఆదాయం సంపాదించే సంవత్సరాన్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. ట్యాక్స్ పే చేసే ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఫస్ట్ ఇలా బేసిక్ ఇలా గుర్తుంచుకోండి. ఇవి రాస్తే ఎగ్జామ్లో మార్క్ లేరు డిగ్రీ వాళ్ళకి. అసలు ఈ క్వశ్చన్లు అడగరు సిఏ వాళ్ళని. డిగ్రీ వాళ్ళకి అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, ఎస్ఎస్సి అంటే ఏంటి, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు. సరే, 2 బేసిక్ కండిషన్స్ ఉంటాయి. సెకండ్ది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒక బేసిక్ కండిషన్ చెప్తాను మీకు, బేసిక్ అండర్స్టాండింగ్. తర్వాత బుక్లో చెప్తాను మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్, ఫుల్గా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, చూడండి. బేసిక్ కండిషన్, ఎవరైతే ప్రీవియస్ ఇయర్ 2023 సంవత్సరంలో 182 రోజులు ఉన్నారనుకోండి మన దేశంలో. మన దేశం అంటే ఏంది? ఇక్కడ టెరిటోరియల్ వాటర్స్ కూడా మన దేశం అని చెప్పాను నేను. టెరిటోరియల్ వాటర్స్లో ఉన్న 182 డేస్ కౌంట్ వస్తుంది. అందుకని టెరిటోరియల్ వాటర్స్ కూడా ఇండియా డిఫైన్ చేశారు. అలానే కాదు, చాలా మీనింగ్ ఉంటుంది. ఏదన్నా పెద్ద బోట్ ఏదన్నా మన దేశంలోకి వస్తుంది అనుకోండి, అక్కడే ఆపేయాలి. కేజీఎఫ్ మూవీలో డైలాగ్ ఉంటుంది చూడండి, మీరు ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అవుతున్నారు, ఏదో డైలాగ్ ఉంటుంది. ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాలి. సరే, అది ఇండియా ఎందుకు అలా డిఫైన్ చేస్తారంటే ఈ రెసిడెన్షియల్ స్టేటస్ క్యాలిక్యులేషన్ కోసం. 182 డేస్ ఉంటే రెసిడెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇండియాలో. 182 డేస్ ఉండలేదు అనుకోండి ఇండియాలో,
వాళ్ళు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు. సరే, నెక్స్ట్ పర్సన్ అంటే ఏంటి? పర్సన్ అంటే పర్సనే. జనరల్గా ఏమనుకుంటారు తెలియని వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అందరూ వ్యక్తులే, నాలాంటి మీలాంటి మనుషులే అనుకుంటారు. కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పర్సన్ అంటే నాట్ ఓన్లీ న్యాచురల్ పర్సన్, కంపెనీస్, ఫార్మ్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, వీటన్నిటిని కలిపి హెచ్యుఎఫ్స్, వీటన్నిటిని కలిపి పర్సన్స్ అంటారండి. మీకు తెలుసా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 20,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ప్రతి సంవత్సరం. ఎస్బీఐ 10,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. ఇలా కంపెనీస్ చాలా కడతాయండి ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళందరూ పర్సన్స్, వీళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది పర్సన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అలా డిఫైన్ చేసింది. సరే, ఎస్ఎస్సి అంటే ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డిగ్రీ వాళ్ళకి. ఎస్ఎస్సి అంటే ఎవరైతే ట్యాక్స్ పే చేయాలో వాళ్ళని ఎస్సీ అంటాం. లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారనుకో వాళ్ళని ఎస్సీ అంటాం. ఇది సింపుల్గా ఉంటుంది, కానీ లైన్స్లో రాయాలంటే 2-3 లైన్స్ రాస్తే 2 మార్కులు 3 మార్కులు పడతాయి డిగ్రీ వాళ్ళకి. డిగ్రీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎస్సీ అంటే. సరే, నెక్స్ట్ ఇది బేసిక్ ఐడియా, బేసిక్ అండర్స్టాండింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే. మరి ఇన్కమ్ ట్యాక్స్లో హెడ్స్ ఉంటాయండి. అంటే మనకి జనరల్గా ఆదాయం ఎలా వస్తుంది? జనరల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తుంది అంటే మీకు 5 విధాలుగా ఆదాయం రావచ్చు అని చెప్తుంది. మీకు 5 రకాలుగా ఆదాయం రావచ్చు. ఎలా? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. మీరు ఏదన్నా జాబ్ చేస్తున్నారనుకోండి, మీకు శాలరీ రూపంలో ఆదాయం రావచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇల్లు కట్టి అద్దెలకి ఇస్తున్నారు, అద్దెల రూపంలో మీకు ఆదాయం రావచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు, లేదా లాయర్గా, డాక్టర్గా, టీచర్గా ప్రొఫెషన్ చేస్తున్నారు. మీరు ప్రొఫెషన్ చేస్తే మీకు ఆదాయం రావచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండి. అంటే ఏదైనా ఒక ల్యాండ్ అమ్మటం కానీ, ఇళ్ళు అమ్మటం కానీ, వీటి వల్ల మీకు షేర్లు అమ్మటం కానీ, వీటి వల్ల మీకు లాభాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మీరు ఏదైనా ఆన్లైన్ గేమ్స్లో వినవటం కానీ, గుర్ర పందాల్లో వినవటం కానీ, గిఫ్ట్ రూపంలో రావటం కానీ, డివిడెండ్ రావడం కానీ, ఏదైనా కంపెనీ నుంచి, బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ రావడం కానీ, ఇవన్నీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండి. ఇలా ఇన్ని విధాలుగా మీ ఇన్కమ్ వస్తుందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెబుతుంది. సరే, వీటి గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కషన్ పెడదాం. మరి ఇన్ని విధాలుగా ఆదాయం వస్తుంది. మరి ఈ ఆదాయాన్ని మీద ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి ఈ ఆదాయాన్ని మళ్ళిస్తూ ఉంటారు. వైఫ్కో లేదా తమ్ముడికో కొడుక్కో మళ్ళిస్తూ ఉంటారు. మరి మళ్ళిస్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకుంటుందా? ఇంకొక చాప్టర్ ఉంటుంది, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇల్లీగల్గా నువ్వు ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేసావు అనుకో, అదంతా తీసుకొచ్చి నీ దానిలో కలిపి ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటారు. అవి క్లబ్బింగ్ ట్రోజన్స్. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? క్లబ్బింగ్ ట్రోజన్స్ అట్రాక్ట్ అవుతాయా లేవా చూసి నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు, నీ కొడుకు ట్రాన్స్ఫర్ చేసావు, లేదా నీ పెళ్ళానికి ట్రాన్స్ఫర్ చేసావు, మొత్తం తీసుకొచ్చి నీ దానిలో కలిపి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తాను నీ చేత. వీటిని క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అంటాం. నెక్స్ట్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత గొప్పదంటే మీకు ఒక సోర్సే కాదు, శాలరీస్ నుంచే కాదు, బిజినెస్ రకరకాల సోర్సుల నుంచి మీకు ఆదాయం వస్తుంది. ఏదైనా ఒక సోర్స్లో హౌస్ ప్రాపర్టీ నుంచి కానీ, బిజినెస్ నుంచి కానీ, క్యాపిటల్ ల్యాండ్ అమ్మినప్పుడు నష్టాలు వచ్చినాయి అనుకోండి కదా, ఆ నష్టం వస్తే ఆ నష్టాన్ని మిగతా ఆడితో పూడ్చుకోవచ్చు. ఒక హెడ్ కింద నష్టం వచ్చింది మీకు, మిగతా దానిలో లాభం వచ్చింది. ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకుని ఏదైనా మిగిలితే ట్యాక్స్ కడతాను, లేదా ఇంకా నష్టం మిగిలిందంటే ఆ నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు నువ్వు. ఆ వెసులుబాటు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మీకు ఏదైనా నష్టం వచ్చింది ఒక హెడ్ కింద,
దాన్ని ఆ హెడ్లో ఏదైనా లాభం వస్తే హెడ్ చేసుకోండి, లేదా మిగతా హెడ్లతో అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు సరిపోతే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఈ ఫెసిలిటీ కూడా ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అలా అలా దీన్ని సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అంటుంటారు. వీటి గురించి కూడా మనం డిస్కషన్ పెడదాం. తర్వాత టీడీఎస్ అండ్ టీసీఎస్ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్. ఇవి రిమెంబర్ గుర్తుంచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికి మనం సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి టీడీఎస్ ప్రొవిజన్స్ని? బేసిక్గా టీడీఎస్ అంటే ఏంటి? ఎవరైతే ఎంప్లాయీకి పే చేసేటప్పుడు, శాలరీ పే చేసేటప్పుడు ట్యాక్స్ కట్ చేసి మిగతా అమౌంట్ పే చేస్తాడు. దీన్ని టీడీఎస్ అంటారు. ఎంప్లాయీ అనే కాదు, ఏదైనా కంపెనీ కాంట్రాక్టర్ పే చేసినా, ఏదైనా ఆర్టిస్ట్కి పే చేసినా, ఇలా చాలా రకాలుగా ఉంటుందండి టీడీఎస్. దాదాపు ఒక 25 టీడీఎస్ సెక్షన్స్ ఉంటాయి. టీడీఎస్ అంటే ఏంటి, టీసీఎస్ అంటే ఏంటి, అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, వీటి గురించి కూడా మనం డిస్కషన్ పెడదాం. తర్వాత 80C to 80U డిడక్షన్స్ ఉంటాయి. అంటే మీరు మీ ఇన్కమ్, టోటల్ వచ్చిన ఇన్కమ్ మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టమన్నారండి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అర్థమవుతుందా? టోటల్ ఇన్కమ్ మీద మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టమన్నారు. అంత మూర్ఖంగా చెప్పదు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. 80C to 80U డిడక్షన్స్ ఉంటాయి. మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటుంది, దాని మీద వడ్డీ కట్టాలి మీరు. ఎంతైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీని మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేసుకుని మిగతా ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవచ్చు మీరు. ఆ ఫెసిలిటీస్ ఇచ్చింది. మెడికల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఏదైనా డొనేషన్స్ ఉంటాయి. మీకు ఏదన్నా ఒక సంస్థలకు డొనేట్ చేస్తూ ఉంటారు. డొనేషన్స్ తీసేసి మిగతా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి మీరు. ఇలా 80C to 80U డిడక్షన్స్ తీసేసి మిగతా మీ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేస్తారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి. ITR 1 అని, ITR 2 అని, ఎవరెవరు ఏ రిటర్న్ ఫైల్ చేయాలి, వీటినంతా మనం డీటెయిల్గా డిస్కషన్ పెడదాం.